నేటి సమాజంలో పురుషులకు మేం తక్కువేమీ కాదని నిరూపిస్తూ మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. ఉన్నతంగా చదువుకున్న మహిళలు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. మరికొందరు మహిళలు వ్యాపార రంగాలలో రాణిస్తున్నారు. ఇందులో భాగంగానే బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఇద్దరు మహిళలు మెహసిన్, నూర్జహాన్ మెప్పా సహకారంతో నూతనంగా స్థానిక హౌస్ తోటలో ఏఆర్ శారీ రోలింగ్ మెషిన్ సేవలను బుచ్చి ప్రజానికానికి అందుబాటులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై శారీ రోలింగ్ మెషిన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీగా పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేశారన్నారు. నేడు పొదుపు సంఘాల ద్వారా మహిళలు స్వశక్తితో జీవించేలా ముందడుగు వేస్తున్నారన్నారు. ప్రతి మహిళ వ్యవస్థాపకులుగా ఉండడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక అని తెలిపారు. ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోవడంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ మెప్మా పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మెప్మా అధికారులు, సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. सुबह भाई सामने को ओके मैडम నమస్తే అండి. ఇది శారీ రోలింగ్ మిషను. శారీ రోలింగ్ ప్లస్ పాలిషింగ్ చేస్తాము. దీంట్లో శారీస్ ఇప్పుడు పట్టు శారీస్కి కలర్స్ అంటుకోవడము అలాంటివన్నీ అవుతున్నాయి కదా. ఇప్పుడు రోలింగ్ శారీస్ ఎలా అంటే బయట ఐరనింగ్ ఇచ్చినా రోలింగ్ అవ్వమన్నమాట. పట్టు శారీస్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో అవన్నీ మేము ఈ మిషన్లో చేస్తాము. సో ఇది మొట్టమొదటిసారిగా బుచ్చిరెడ్డిపాలెంలో మేము తీసుకొచ్చాము ఈ మిషన్ని. మీరందరూ మాకు సహకరించాలి. మీరు మీ శారీస్ని మా దగ్గర ఇస్తే మేము మీకు మంచిగా సర్వీస్ చేస్తాము. ఈరోజు ఈ శారీ ఓపెనింగ్ జరిగింది, ఈ మిషన్ ఓపెనింగ్ జరిగింది. దానికోసమని ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేశారు. సో చాలా సంతోషం మేడం గారు మీరు వచ్చినందుకు. మోర్ల సుప్రజ గారు అలాగే తదితరులు కూడా వచ్చారు. సో అందరికీ మా ధన్యవాదాలు మీరందరూ వచ్చినందుకు. మీరందరూ మాకు మా సర్వీస్ని మేము లేడీస్ కాబట్టి మేము ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాము. మీరంతా మాకు కొంచెం హెల్ప్ చేసి సహకరించాలి. మీ అందరికీ మేము మంచి సర్వీస్ ఇస్తాము. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఈ శారీ రోలింగ్ మిషన్ ఓపెనింగ్కి రావడం జరిగింది. నిన్నటి దాకా గృహిణిగా ఉన్న ఈ మహిళ ఈరోజు డ్వాక్రా పొదుపు ద్వారా ఈ మెషిన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుంటారు సంపద సృష్టించాలని చెప్పి. అందులో భాగంగా ఈరోజు అదే కాకుండా ప్రతి మహిళ ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని, ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని చెప్పి కూడా ఆయన ఆశ. అలాంటిది ఈరోజు మనం పొదుపు మహిళలకు ఇస్తున్న ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కావటము లేదు అని చెప్పి వీళ్ళందరూ దీనికి నిదర్శనం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అసెంబ్లీలో కూడా డ్వాక్రా మహిళల గురించి చాలా గొప్పగా మంత్రి గారు వివరించడం జరిగింది. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీ ముందుకి ఆ పథకాలన్నీ కూడా తీసుకురాబోతున్నాం. ఎప్పుడు కూడా రేపు మార్చి 8వ తేదీకి ఈ పొదుపు మహిళలు ఇది ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకోబోతున్నాం. ఇది ఆనాడు 25 సంవత్సరాల క్రితమే మహిళల శక్తిని గుర్తించి మహిళల పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పొదుపు మహిళ పథకం అనేది నిజంగా
చాలా గొప్ప పథకం. ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా గృహిణులై ఉండి చదువుకోలేకపోయినా చదివినా ఏదైనా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకుని వచ్చుకునే విధంగా ఈరోజు మన పొదుపు పథకాలన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. లక్కీగా మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ బుచ్చిరెడ్డిపాళెంలో సారు ద్వారా ప్రతి ఒక్క పొదుపు మహిళ అందరూ హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు, అన్ని రికవరీలు బాగున్నాయని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని బాగా వినియోగించుకుంటామని చెప్తున్నారు. ఈ పొదుపు మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీకు ఇటువంటి గొప్ప గౌరవం ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ఒక మహిళా ఎమ్మెల్యేగా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. Please subscribe SS News AP.